హలో ఫ్రెండ్స్, మీరు గూగుల్ పే యాప్ మీ డే టు డే పేమెంట్స్ కోసం యూస్ చేస్తుంటే కనుక అందులో కొన్ని హిడెన్ ఫీచర్స్ గురించి తెలుసుకోవడం మీకు ఎంతో అవసరము. ఈ హిడెన్ ఫీచర్స్ అయితే మీకు తెలిస్తే కనుక మీ పేమెంట్స్ అనేవి ఇంకా సింపుల్గా క్విక్గా అనేవి అయితే చేసేసుకోవచ్చు. మరి ఇంకా టైం వేస్ట్ చేయకుండా గూగుల్ పే యాప్ ఓపెన్ చేసేసుకుందాం. సో ఈ గూగుల్ పేలో మీరు పేమెంట్స్ చేయాలంటే కనుక స్కాన్ అని, క్యూఆర్ కోడ్ అని, లేకపోతే పే కాంటాక్ట్స్ ఆర్ పే ఫోన్ నంబర్, అలాగే బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కూడా మనం అయితే చేసుకుంటాం కదా. సో వీటి కోసం ఆ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే కనుక మీకు అవి ఓపెన్ అవుతాయి. సో ఇలాగ యాప్ ఓపెన్ చేసుకుని మనము ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే బదులు ఇంకా సింపుల్ స్టెప్స్ కూడా ఉన్నాయి. సో అవి ఏమిటో తెలుసుకుందాము. సో ముందుగా మళ్ళీ యాప్ క్లోజ్ చేసేస్తాను. సో ఇప్పుడు ఏదైతే జీపే ఐకాన్ మీకు ఉంటుందో దాని మీద కొంచెం సేపు ప్రెస్ చేయాలి. కాస్త లాంగ్ ప్రెస్ అనేది చేయాలి. చేయగానే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో స్కాన్ అని, క్యూఆర్ కోడ్ అనేసి, పే ఫోన్ నంబర్, అలాగే మొబైల్ రీఛార్జ్ మరియు బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఇలాగే ఈ 4 ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మీరు యాప్ పూర్తిగా ఓపెన్ చేయవలసిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచే మీకు ఏదైనా ఈ 4 ఆప్షన్స్లో ఏదైనా మీరు చేయాలనుకుంటే కనుక దాన్ని సెలెక్ట్ చేయొచ్చు. సో ఉదాహరణకి స్కాన్ అని, క్యూఆర్ కోడ్ అనేసి సెలెక్ట్ చేద్దాం. సో ఏదైతే మీరు పిన్ కానీ, ప్యాటర్న్ ఆర్ పాస్వర్డ్, ఫేస్ ఐడి ఏది పెట్టుకుంటే కనుక దాంతో మీరైతే ఓపెన్ చేసుకోవాలి గూగుల్ పే. చూసారు కదా, వెంటనే ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు వెంటనే క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే ఓపెన్ అయిపోయింది. సో మళ్ళీ మనం యాప్లో ఎంటర్ అయ్యి క్యూఆర్ కోడ్ స్కానర్ ఓపెన్ చేయవలసిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఇలాగా క్యూఆర్ స్కానర్ అనేది ఓపెన్ చేసుకుని పేమెంట్స్ అయితే చేసేసుకోవచ్చు. ఇదే పద్ధతిలో ఒకసారి మరొక ఆప్షన్ కూడా చూద్దాము. సో మళ్ళీ జీపే లాంగ్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసి చూద్దాము. చూసారు కదా, డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ పేజ్కి అయితే వచ్చేసాం మనము. సో ఇక్కడ మీరు అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అవి ఎంటర్ చేసుకుని మీరు బ్యాంక్కి అయితే ట్రాన్స్ఫర్స్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇదొక మెథడ్. సో మళ్ళీ లాంగ్ ప్రెస్ చేద్దాము. సో ఇక్కడ ఈ స్కాన్ అని, క్యూఆర్ కోడ్ కూడా మీరు డైరెక్ట్గా కూడా దాన్ని మీ హోమ్ పేజ్లో కూడా మీరైతే తెచ్చుకోవచ్చు. సో ఇది కూడా మీరు ఇక్కడ స్కాన్ అని, క్యూఆర్ కోడ్ మీద ఈసారి లాంగ్ ప్రెస్ చేయాలి. చేయగానే మీకు హోమ్ పేజ్లోకి ఆ ఐకాన్ వచ్చేసింది. చూసారు కదా. సో ఇప్పుడు మీరు జీపే యాప్ కూడా ఓపెన్ చేయక్కర్లేదు. జీపే యాప్ మీద లాంగ్ ప్రెస్ కూడా చేయక్కర్లేదు. డైరెక్ట్గా ఈ స్కాన్ అని, క్యూఆర్ కోడ్ మీద ఈ ఐకాన్ మీద ప్రెస్ చేయాలి. చేస్తే కనుక మళ్ళీ ప్యాటర్న్ ఆర్ ఫింగర్ ప్రింట్ ఏదైనా చేసి, చూసారు కదా ఎంత సింపుల్గా డైరెక్ట్గా మీకు ఈ స్కానర్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇదొక మరో సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అండ్ క్విక్ మెథడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇదే విధంగా మరి ఐకాన్ని కూడా మీరైతే మీ హోమ్ పేజ్ మీదకి తెచ్చేసుకోవచ్చు. ఇక్కడ పే ఫోన్ నంబర్ వచ్చింది ఇప్పుడు. సో ఇలాగ మీరు ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తే కనుక లాంగ్ ప్రెస్ చేస్తే అవి మీకు హోమ్ పేజ్ మీద కూడా వచ్చేస్తాయి. ఇక్కడ ఇప్పుడు మరొక ఫీచర్ గురించి తెలుసుకుందాము. సో మీరు జీపే యాప్లో ఏదైతే మీ ప్రొఫైల్ పిక్చర్ ఉందో అది ఏంటంటే మీరు గూగుల్లో మీరు సెట్ చేసుకున్న ప్రొఫైల్ పిక్చర్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీకు గూగుల్లో ప్రొఫైల్ పిక్చర్ చేంజ్ చేయాలంటే గూగుల్కి వెళ్ళి చేంజ్ చేయవలసిన అవసరం లేదు. ఈ జీపే యాప్ నుంచి కూడా మీరు ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ని చేంజ్ చేస్తే మీకు అక్రాస్ గూగుల్ కూడా మీది ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దానికోసం మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చి పర్సనల్ ఇన్ఫో ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఏదైతే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్ పిక్చర్ ఉందో అది కనిపిస్తుంది. సో అక్కడ పక్కనే ఎడిట్ ఐకన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయాలి. సో చేంజ్ ప్రొఫైల్ పిక్చర్ అని వస్తుంది. ఇక్కడ మీకు టేక్ ఫోటో అని మీరు ఇప్పటికిప్పుడు ఫోటో క్లిక్ చేసి అది అప్లోడ్ చేయొచ్చు, లేదా చూస్ ఫ్రమ్ ఫోన్ మీ ఫోన్లో ఉన్న ఫొటోస్లోంచి కూడా మీరైతే అది సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. సో నేను చూస్ ఫ్రమ్ ఫోన్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ ఏదైతే నా ఫొటోస్లో ఉన్నది ఏదైనా కూడా ఫోటో ఒకటి నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి సెట్టింగ్ అప్ ప్రొఫైల్ పిక్చర్, ద ప్రొఫైల్ పిక్చర్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని వస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఇందాక ఉన్న పిక్చర్ మారిపోయి ఇప్పుడు కరెంట్లీ నేను అప్డేట్ చేసిన పిక్చర్ అయితే వచ్చింది. సో ఈ విధంగా మీరు జీపేలో మీ ప్రొఫైల్ పిక్చర్ని ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. గూగుల్లో కూడా అప్డేట్ అయిపోతుంది అది. ఇప్పుడు చూసారు కదా, ఇందాక వేరే పిక్చర్ ఉండింది, ఇప్పుడు మరొకటి వచ్చేసింది. అలాగే మీరు డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్తో కూడా పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఓన్లీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి పేమెంటే కాకుండా డెబిట్, క్రెడిట్ కార్డ్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దానికోసం మళ్ళీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు పే విత్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్డ్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ మేనేజ్ అని వస్తుంది, లేదంటే కనుక యాడ్ అని వస్తుంది ఫస్ట్ టైం అయితే కనుక. సో మళ్ళీ ఇక్కడ ఈ బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళినప్పుడు కూడా మీకైతే అదర్ వేస్ టు పేలో
మీకు ఇక్కడ యాడ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ అని వస్తుంది. సో సింపుల్గా దాని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు యాడ్ కార్డ్ అని వస్తుంది. సో యాడ్ కార్డ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ జస్ట్ ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ కింద మీ క్రెడిట్ కార్డ్ మీ మొబైల్ కెమెరాతో అలైన్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మీ కార్డ్ డీటెయిల్స్ అప్లోడ్ అవుతాయి. అలా కాకుండా ఎంటర్ డీటెయిల్స్ మాన్యువల్లీ ద్వారా కూడా మీరు మీ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి మీ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ని అయితే ఈ జీపేలో అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏంటంటే వన్స్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ యాడ్ చేసిన తర్వాత మీకు ప్రతిసారి మీ షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ మీరు మీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ కూడా క్యారీ చేయవలసిన అవసరం ఉండదు. జీపేలోనే మీరు మీ కార్డ్ యూజ్ చేసి పేమెంట్స్ అనేవి అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. సో మీరు జనరల్గా పేమెంట్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు మీ బ్యాంక్ అకౌంట్లో మీరు 2 బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసుకుంటే కనుక ఏదో ఒక అకౌంట్లోకి ఆ అమౌంట్ అనేది వస్తుంది కదా. సో అది ఏ అకౌంట్లోకి వస్తుంది అనేసి మీకు డౌట్ వస్తే కనుక ఇలాగ మీరు మీ బ్యాంక్ అకౌంట్స్ పేజ్లోకి వెళ్తే కనుక మీకు బ్యాంక్ అకౌంట్స్ డిస్ప్లే అవుతాయి. సో అక్కడ ప్రైమరీ అనేది ఏది సెటప్ అయి ఉందో ఆ అకౌంట్లోకి మీకు బై డిఫాల్ట్ మీరు రిసీవ్ చేసుకున్న పేమెంట్స్ అనేవి డిపాజిట్ అవుతాయి. ఇన్ కేస్ మీరు అకౌంట్ చేంజ్ చేసుకోవాలంటే కనుక మరొక అకౌంట్ కూడా ఉండి దాన్ని మీరు ప్రైమరీగా సెట్ చేసుకోవాలంటే కనుక ఆ పర్టికులర్ అకౌంట్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నాది ఎస్బీఐ అకౌంట్ అయితే ప్రైమరీగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నాకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేను ప్రైమరీగా పెట్టుకోవాలంటే కనుక ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి సెట్ యాజ్ ప్రైమరీ అకౌంట్ అంటే కనుక సో నాది ఇప్పుడు ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ప్రైమరీ అకౌంట్ కింద సెట్ అవుతుంది. నేను రిసీవ్ చేసుకున్న పేమెంట్స్ కానీ లేదా గూగుల్ పే వాలెట్లో అప్లోడ్ చేసే మనీ కానీ అవన్నీ కూడా ఈ ప్రైమరీ అకౌంట్లోంచి వెళ్తాయి. సో ఇక్కడ దీన్ని సెట్ యాజ్ ప్రైమరీ అకౌంట్ అంటాను. సో అకౌంట్ సెట్ టు ప్రైమరీ. సో ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేద్దాము. ఇప్పుడు చూసుకుంటే కనుక ఇందాక ఎస్బీఐ ప్రైమరీగా ఉండింది, బట్ ఇప్పుడు పిఎన్బి అనేది ప్రైమరీగా సెట్ చేసుకున్నాము. సో ఈ విధంగా ఏంటంటే మీకు ఇలాగ సింపుల్ కొన్ని హిడెన్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. సో అవి గూగుల్ పేలో ఏమిటున్నాయి అనేది చూపించాను. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. త్వరలో మరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.